నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. పెద్దిరెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతుంది. గత కొద్ది రోజులుగా కొన్ని పత్రికలు అక్కడ అడవిలో ఆయన ఆక్రమించుకున్న భూమికి సంబంధించి సర్వే నంబర్లతో సహా ఆధారాలు సేకరించి ఇస్తుంటే ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది చర్యలు తీసుకోవడానికి అనేది చర్చ. విజిలెన్స్ ఎంక్వైరీ కీలకమైనటువంటి 7 ఆధారాలతో నివేదిక సిద్ధం చేసి 23 ఎకరాలు ఉన్నదాన్ని 77 ఎకరాలుగా ఆయన చేసుకుంటుంటే ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలకి ఉపక్రమిస్తుందా అనేది చర్చ. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు మనతో. నమస్కారం అంకంరావు గారు. నమస్తే గోపికృష్ణ గారు. ఇది ప్రభుత్వం అంటే విజిలెన్స్ నివేదిక వచ్చిందంటేనే ప్రభుత్వం ప్రారంభించిందనే అర్థం చేసుకోవాలా, లేదా ఇంతకు మించి చర్యలు తీసుకోవడానికి ఇంకేమన్నా ఆగుతుంది అనుకోవాలి? ఎందుకంటే పెద్దిరెడ్డి బయటకు వచ్చి అలా రాసిన పత్రిక మీద డిఫమేషన్ వేస్తున్నా అని ఏం పీక్కోలేరు అన్నట్టు కూడా మాట్లాడారు కదా ఆయన. గోపి గారు అన్నాడు, వాళ్ళ మీద నేను పరువు నష్టం దావా వేస్తున్నా అన్నాడు. వేయలేదు అంటే అతనిలో లోపం ఉందని స్పష్టం. ఒకటి మీరు అన్న దాంట్లో మాత్రం ఒకటి వాస్తవం. ఒకవేళ కొంతమంది కష్టంగా ఉండా నష్టంగా ఉండా మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే మనం కూడా కొన్ని విషయాలు నిజాలు చెప్పుకోకపోతే అది అర్థం పరమార్థం కూడా ఉండదు. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాపాడుతుంది అధికార పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు, అక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కూటమిలో ఉన్న చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులే ఇప్పటికీ అతన్ని కాపాడుతున్నారనేది వాస్తవం. నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి బోర్న ఏడ్చుకుంటూ విలపించారండి బాధితులు. అంటే అంతకుముందు సిసోడియా గారి దగ్గర ఎంతమంది విలపించారు? ఆయన దగ్గర ఒక రోజులోనూ వేల మంది కంప్లైంట్లు. మరి ఏమైపోయినాయి అవన్నీ? ఎంతవరకు న్యాయం జరిగింది? వాళ్ళు ఇచ్చారు కదా ఆ రోజు ఫలం జరిగిందని చెప్పని. ఇక్కడ అటవీ భూముల వరకే కనపడుతున్నాయా? అతను దోచుకున్నవి, అతను బెదిరించి రాయించుకున్నవి, తన అనుచరులకు రాయించినవి మామూలుగా కొన్ని వేల ఎకరాలు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. తిరుపతిలో స్వయానా ఒక దినపత్రిక ఎదురుగా కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని అతను స్వాధీనం చేసుకుంటే ఇప్పటి వరకు దాన్ని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? 23 ఎకరాల 69 సెంట్లు మాత్రమే, 23 ఎకరాల 69 సెంట్లు మాత్రమే అతని పేరు మీద ఉంది. 45 ఎకరాల 80 సెంట్లు భూమిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు? తర్వాత దాన్ని మీరు అన్నట్టు 75 ఎకరాలకు ఏ విధంగా వెళ్ళింది? తర్వాత 86 ఎకరాలకు ఏ విధంగా 10-1 అడంగుల్లో రాశారు? ఈరోజు 104 ఎకరాలకు ఏ విధంగా చుట్టూ ప్రహరీ గోడ కట్టుకున్నాడు? ప్రహరీ గోడ కట్టుకోవడం అంటే ఒక రోజులో అయిపోయిద్దా? అటవీ శాఖ ఏం చేస్తుంది? అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఆ అధికారంలో ఉండగా అడ్డుకట్టేయలేకపోవచ్చు, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయొచ్చు. అంతవరకు మనం నిజమని నమ్ముదాం, తప్పులేదు. ఎందుకంటే అతను అక్కడ ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి, అధికారులందరూ అతను చెప్పు చేతుల్లో ఉన్నారు కాబట్టి అతను ఆ పని చేశాడని చెప్పి మనం ఒప్పుకుందాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైన తర్వాత, అతని మీద అభియోగాలు వచ్చి ఇన్ని వేల మంది ఫిర్యాదులు చేసిన తర్వాత, మదనపల్లిలో ఉన్నటువంటి దస్త్రాలను తగలబెట్టిన దాంట్లో అతను దోషి, అతను పిఏ, అక్కడ ఉన్నటువంటి గౌతమ్ తేజ వీళ్ళందరూ దోషులని తేలిన తర్వాత దానికి సంబంధించినటువంటి అధికారిని ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఎవరికి చెప్పుకోవాలి? ఏం చేయాలి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఈరోజు అతను మీరు పిలిపించలేదు? ఇన్ని రోజులు అతని మీద ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదు? అంగళ్ళ కేసులో స్వయానా చంద్రబాబు నాయుడు గారి మీదే హత్యా ప్రయత్నం చేయడానికి దాడి చేయించినటువంటి వ్యక్తికి, ఆయన మీదే చంద్రబాబు నాయుడు గారి మీద హత్యానేరం పెట్టించిన వ్యక్తికి, దానికి ఆ రోజు దగ్గరుండి చూసుకున్నటువంటి పోలీస్ అధికారికి మీరు పదోన్నతి కల్పించిన తర్వాత ఇందుట్లో ఇక్కడున్న పెద్దల ప్రమేయం ఉంది అని గట్టిగా ప్రజలు నమ్ముతున్నారు. దాన్ని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకు ఉండి ఉంటుంది? పెద్దిరెడ్డిని కాపాడాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏంటి? డబ్బు కావచ్చు, డబ్బుకు లొంగిపోయి ఉండొచ్చు. అంతకంటే ఏముండదు చెప్పండి. ఇప్పుడు పెద్దిరెడ్డి ఏమన్నా మళ్ళీ అధికారంలో రాబోతున్నాడా? భయపడటానికి లేదు కదా. డబ్బు విచ్చలవిడిగా సంపాదించాడు, ఎదజల్లుతున్నాడు, డబ్బులు తీసుకొని మిన్నకుంటున్నారు. అక్కడ దాకా కాదండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 143 ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదు అని చెప్పని
రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఆయన మీద పోటీ చేసిన వ్యక్తి న్యాయస్థానానికి వెళ్ళాడు. తర్వాత ఆయన కనుక అనర్హుడైతే తర్వాత రావాల్సింది ఎవరు? చల్లాబాబు గారే కదా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికేగా. మరి ఆయన ఎందుకు న్యాయస్థానానికి వెళ్ళి దాన్ని ధృవీకరిస్తూ ముందుకెళ్ళట్లేదు? చెప్పండి, ఎక్కడ జరుగుతుంది లోపం? పార్టీ అధిష్టానం కూడా ఎందుకు దాని గురించి తీవ్రంగా పరిగణించట్లేదు? అదే జిల్లాలో తీసుకుందామండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి. ఏంటి అతని పరిస్థితి? 307 నిబంధన ప్రకారం అతని మీద అభియోగం కదా 307 అంటే హత్యానేరం చేసిన అతనికి, విదేశాలకు పారిపోతున్న వ్యక్తికి, లుకౌట్ నోటీసులు ఉన్న వ్యక్తిని అదుపులో తీసుకొని వస్తే కాఫీ టీలు పరహారాలు ఇచ్చి బెంచ్ కార్లు ఇంటికి పంపిస్తారా? అలా పంపించిన వ్యక్తుల మీద ఇంతవరకు చర్యలు ఏంటి? మళ్ళీ అతను ఎందుకు పిలిపించట్లేదు? ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయారా? నేను సూటిగా అడుగుతున్నాను. ఎవరు అమ్ముడు పోయినట్టు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద పోరాటం చేయాల్సిన శాసనసభ్యుడు, లేకపోతే ఇక్కడ ఓడిపోయినటువంటి శాసనసభ్యుడిగా పోటీ చేసిన వ్యక్తి. చెప్పమనండి, వాళ్ళు ఎందుకు వినకుండారు? ప్రజాప్రతినిధులే అమ్ముడు పోతున్నారు. అంతే కదా మరి. అధికారులతో చెప్పి చేయిస్తున్నారు. అధికారులు ఇంక వీళ్ళు ఎవరండి? చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా చెల్లదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే జరిగింది ఇప్పుడు కూడా. అధికారులు వీళ్ళ చేతుల్లో ఉండాలనుకుంటున్నారండి మీరేమన్నా? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు లేరు ఈ రోజుకి కూడా. అది వీళ్ళ కోపం వస్తే రావచ్చు, లేరు ఈ రోజుకి కూడా. ఉంటే అన్ని అభియోగాలు వచ్చిన తర్వాత మిన్నకుండా ఎందుకు ఊరుకున్నారు ఇప్పటిదాకా? వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఎందుకు ఇప్పించట్లేదు? ఎందుకు సర్వేలు పెట్టేసి అవన్నీ సర్వే చేయించట్లేదు? ఎందుకు వాళ్ళని పిలిపించి మాట్లాడట్లేదు? అటవీ శాఖ మంత్రి ఏమో ఆదేశాలు ఇచ్చారు అధికారులకి. ఎవరండి పాటించేది? గోపీకృష్ణ గారు మీరు కూడా అలాగే ఆదేశాలు ఇచ్చినా కానీ పాటించే అవకాశం. ముఖ్యమంత్రి అక్కడ కూర్చోమనండి, పని ఏమైనా అయితేమో. నేను పరుషంగా మాట్లాడుతున్నాను. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారిని కూర్చోమనండి, పని ఏమైనా జరిగిద్దేమో చూద్దాం. ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు అక్కడ. లేదా అంత ధైర్యంగా బయటకు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడతాడా? వాళ్ళ అబ్బాయి రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధాన భూమికి అతనిదే కదా, మిథున్ రెడ్డిదే కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లోపు ఆధారాలని ధ్వంసం చేయించాడు అతను. ఎవరు సహకరిస్తుంది అతనికి? అధికారులు అమ్ముడుపోయారు, ప్రజాప్రతినిధులు అమ్ముడుపోయారు చిత్తూరు జిల్లాలో. ఇంకా చాలా జిల్లాలో చాలామంది అమ్ముడుపోతానే ఉన్నారు. మరి అప్పుడు ప్రభుత్వం మీద విశ్వాసం ఏముంటుంది జనాలకి? ఎందుకు ఉంటుంది? అవతల రాక్షసుడు కాబట్టి వీళ్ళు బతుకుతున్నారు. అది కూడా చెబుతున్నాను నేను. అవతల వ్యక్తి భయపెట్టాడు కాబట్టి రేపొద్దున ఎవరికైనా అదే శిక్ష చేస్తారు ప్రజలు. వీళ్ళని ఎన్నుకోవటం ఎందుకు? వాళ్ళని ఎన్నుకుంటే సరిపోద్దిగా. అతన్ని చూసి భయపడ్డారు, బతకనివ్వరని భయపడ్డారు. బతికుంటే బలిసాగు తినొచ్చు అనుకున్నారు. ఈ కూటమి వచ్చిన తర్వాత న్యాయం చేసిద్ది అనుకున్నారు. కూటమిని గెలిపించుకున్నారు. ఇందుట్లో ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకి తానా అంటే తందాన అంటున్నారు. కానీ ఇప్పుడు కదా వీళ్ళకి అర్థమవుతుంది. దాన్ని ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు కూడా పొరపాటు జరుగుతున్నాయి. కొంతమంది ఇలా సహకరించట్లేదు, కొంతమంది తప్పుడు చేస్తున్నారు. వాళ్ళ నివేదికలు నా దగ్గర ఉన్నాయి, త్వరలో వాళ్ళ సంగతి తెలుస్తానంటున్నాడు. కాబట్టి ఎంతమందిని తెలుస్తారో చూడాలి. ప్రజలైతే మాత్రం 2 అనే భావనలో ఉన్నారండి చిత్తూరు జిల్లా వరకు. వాళ్ళు ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే అనుకుంటున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కళ్ళ ముందు ఆధారాలను స్పష్టంగా కనపడతానే ఉన్నాయి కదా. ఇంకొకటి, ఈ వార్తలు కవర్ చేస్తున్న విలేకరుల మీద కూడా అక్కడున్న అధికారులు సీరియస్ అయ్యారంట. అవును, అదే కదా అధికారులు వాళ్ళ చేతుల్లో. అందుకేనండి నేను చెప్పేది, అధికారుల మొత్తం ఇప్పుడు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. ఈరోజు కూడా అతను చెప్పిందే జరుగుతూ ఉంది. పొరపాటున ఎక్కడన్నా ఇది ఇప్పుడు అధికారులు కూడా సహకరించట్లేదు కదా. సహకరిస్తే చాలా విషయాలు బయటకు వచ్చేయగా ఇప్పటికి. విచారణ సంస్థ కొంత తేల్చింది కాబట్టి, కళ్ళ ముందు అవి కనపడుతున్నాయి కాబట్టి, అది రాష్ట్ర ప్రభుత్వం కొంచెం తీవ్రంగా పరిగణించింది కాబట్టి ఈ మాత్రమన్నా ముందుకెళ్తున్నాయి. ఆ తర్వాత ఏమైద్దో తెలియదు మరి ఇప్పటి వరకు. అంటే చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ కాబట్టి
అనే అక్కడ నేను ఒప్పుకోను. అంటే కొంత చర్చ ఉంది అట్లా. ఉన్నమాట వాస్తవే కానీ ఫ్రెండ్ అయితే ఆయనకు లేని ఫ్రెండ్షిప్ ఈయనకేంటి? అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరు స్నేహితులైతే కాదు. మొట్టమొదటి కూడా వైరు వర్గమే వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరూ మొట్టమొదటి రాజకీయంగా వైరులే. ఇద్దరు స్నేహం అయితే లేదు వాళ్ళకి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే అతను 2004 నుంచి బలంగా చిత్తూరు జిల్లాలో పునాదులు వేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి చిత్తూరు జిల్లా అయినా ఆయన పరిపాలన పరంగా పారదర్శకంగా ఉండాలనుకుంటాడే తప్ప నా మనుషులే ఉండాలి, నేను చెప్పిందే ఉండాలని కోరుకోడు. కాబట్టి ఆయన ఆ జిల్లా వాసి అయినా కూడా ఆయనకు పట్టు లేదు. అందువల్ల ఇప్పటికీ అతని ఇష్టారాజ్యంలా కొనసాగుతూ ఉంది. అధికారులు అతను సహకరిస్తూనే ఉన్నారు. డబ్బులు విపరీతంగా ఎదజల్లగలడు, భయపెట్టగలడు. అసలు ఇంతవరకు కిడ్నాప్ అయిన వాళ్ళు ఎంతమందో బయటికి రమ్మని చెప్పండి. ఎన్నికల ముందు వాళ్ళ పరిస్థితి ఏందో చెప్పమనండి. ఎవరైనా బయటకు చెబుతున్నారా? చెప్పిన వాళ్ళకి ఏమైనా రక్షణ కలుగుతుందా? వాళ్ళ మీద చర్యలు ఉన్నాయా? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. బాధేస్తుంది మాట్లాడుకోవాలంటే. ప్రజలైతే వాళ్ళ మనోభావాలను ఏంటంటే మీరు వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా రక్తం మరిగిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళ గురించి నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పే విషయాలు వింటూ ఉంటే రక్తం మరిగిపోతూ ఉంటుంది. మరి వీళ్ళకి చీమ గుట్టినట్టు కూడా ఎందుకు ఉండలేదు అనేది నాకు అర్థం కాని విషయం. అధినాయకుడు ఒక్కడే తీవ్రంగా పరిగణిస్తే సరిపోదండి. అధికారులు సహకరించాలి, మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా దానికి తోడ్పాటు అందించాలి. ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు ముందుకొచ్చి బాధితులకు అండదండగా ఉండాలా. ఇదిగో మేము ఉన్నాం, మేము ఏమంటున్నాం అంటే అప్పుడు ఇంకా మనోధైర్యంగా ముందుకెళ్తూ ఉంటారు. ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో వచ్చి పాపం వాళ్ళు ఇన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటే న్యాయం జరగకుండా ఉంటే అసలు మరీ అన్యాయం కాదండి. 50 సెంట్లు ఉండేవాళ్ళు, ఎకరం ఉండేవాళ్ళు, 2 ఎకరాలు ఉండేవాళ్ళు వాళ్ళకి అడ్డంగా ఉంటే మొత్తం లాగేసుకోవటం, చివరికి పాలు పోసేవాళ్ళు వాళ్ళను కూడా 16 రూపాయల నుంచి 20 రూపాయలని ఎంత దారుణం అండి. ఎక్కడన్నా ఉన్నాయండి పాలకారి ధర? ఎవరిని వదిలిపెట్టాడండి అతను? పనిచేసే వాళ్ళకి డబ్బులు పూర్తిగా ఇవ్వడు, రైతులకి ఈ విధంగా దోచుకుంటూ ఉంటాడు. పండిన పంట అతని ఏరియా 2 నియోజకవర్గాల్లో అతన్ని కాదని బయటకు అమ్మిన మగాడిని చూపించమనండి ఇప్పటి వరకు. ఏదైనా సరే అతను చెప్పు చేతల్లో ఉండాల్సిందే కదా. ప్రభుత్వంలో ఎవరున్నారని చెప్పని ఈరోజు ప్రజలు బాధపడుతూ ఉన్నారు. మరి చూద్దాం, విజిలెన్స్ నివేదిక తర్వాత ఏమన్నా చర్యలు ఉంటాయా, ఉండవా? ఈ అనుమానాన్ని ప్రజల్లో అలానే ఉంచుతారా? అంటే 2014 నుంచి 2019 వరకు ఏ ప్రభుత్వం ఉంది? అంతకుముందు అతను అరాచకాలు చేయలేదా? ఏమైనా చేయగలిగారా? ఇప్పుడు అందుకంటే గొప్పగా ఏమైనా చేస్తారని అయితే నాకైతే అనిపించట్లేదు. చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్.